అది ఫిబ్రవరి 16, 2003. బెల్జియం దేశంలోని ఆంట్వెర్ప్ నగరం అంతా గాఢనిద్రలో ఉంది. ప్రపంచపు డైమండ్ రాజధానిగా పిలువబడే ఆ నగరంలోని ఆంట్వెర్ప్ వరల్డ్ డైమండ్ సెంటర్ చుట్టూ మంచు కురుస్తోంది. ఆ భవనం లోపల భూగర్భంలో 2 అంతస్తుల కింద ఒక వాల్ట్ ఉంది. అది కేవలం ఒక గది కాదు, అదొక ఉక్కు కోట. 10 పొరల అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్స్, కదిలితే పట్టుకునే హీట్ సెన్సార్స్, శబ్దాన్ని పసిగట్టే సిస్మిక్ సెన్సార్స్, వెలుతురును గుర్తించే లైట్ డిటెక్టర్లు, ఇంకా కోట్లాది కాంబినేషన్లతో కూడిన మ్యాగ్నెటిక్ లాక్స్. ప్రపంచం నమ్ముతున్న నిజమేంటంటే ఆ వాల్ట్ ను బద్దలు కొట్టడం అసాధ్యం. కానీ ఆ మరుసటి రోజు ఉదయం సెక్యూరిటీ గార్డులు తలుపులు తెరిచి చూసేసరికి అక్కడ అద్భుతం జరగలేదు. ఒక అంతుచిక్కని శూన్యం కనిపించింది. $100 మిలియన్ విలువైన వజ్రాలు, బంగారం, నగలు మాయమయ్యాయి. ఇది కేవలం ఒక దొంగతనం కాదు, ఇది ఒక మేధో యుద్ధం. ఒక మనిషి తన తెలివితేటలతో సాంకేతికతను ఎలా ఓడించాడనే కథ ఇది. ఆ కథానాయకుడి పేరు లియోనార్డో నాటర్ బార్టోలో. ఈ కథ మొదలైంది 2003లో కాదు, సరిగ్గా 3 ఏళ్ల క్రితం. లియోనార్డో నాటర్ బార్టోలో ఒక సాదాసీదా దొంగ కాదు, అతను ఒక ఆర్టిస్ట్. ఇటలీకి చెందిన ఒక గ్యాంగ్ కు అతను నాయకుడు. వాళ్లని స్కూల్ ఆఫ్ ట్యూరిన్ అని పిలిచేవారు. వీరికి ఒక సిద్ధాంతం ఉంది: రక్తం చిందించకూడదు, తుపాకులు వాడకూడదు, కేవలం మెదడుతో గెలవాలి. నాటర్ బార్టోలో ఒక పక్కా ప్లాన్ తో ఆంట్వెర్ప్ నగరానికి వచ్చాడు. అతను తనను తాను ఒక ఇటాలియన్ డైమండ్ మర్చెంట్ గా పరిచయం చేసుకున్నాడు. ఖరీదైన సూట్లు, చేతికి రోలెక్స్ వాచ్, మాట్లాడే తీరులో ఒక రకమైన రాజసం. ఎవరికీ అనుమానం రాలేదు. అతను ఆ డైమండ్ సెంటర్ లో ఒక చిన్న ఆఫీసును అద్దెకు తీసుకున్నాడు. తన ఆఫీసు ద్వారా అతను ఆ భవనంలోకి వెళ్లడానికి అధికారికమైన ఐడి కార్డు సంపాదించాడు. అలా 3 ఏళ్ల పాటు అతను ఆ భవనంలో ఒక అంతర్భాగమైపోయాడు. ప్రతిరోజు ఆ వాల్ట్ దగ్గరకు వెళ్లేవాడు. అక్కడ ఉన్న గార్డులతో నవ్వుతూ మాట్లాడేవాడు. వాళ్లకి కాఫీలు ఇచ్చేవాడు. కానీ అతని కళ్ళు మాత్రం అక్కడి సెక్యూరిటీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, గార్డులు ఎప్పుడు మారుతారు, లాక్ ఎలా పనిచేస్తుంది అనే విషయాలను రికార్డ్ చేస్తున్నాయి. నాటర్ బార్టోలో తన పెన్ కెమెరాతో ఆ వాల్ట్ తలుపును రహస్యంగా ఫోటోలు తీశాడు. ఆ ఫోటోలను చూసి ప్రపంచంలోనే దిట్టలైన 4 నిపుణులను తన టీంలోకి తీసుకున్నాడు. ఒకరు లాక్ పికింగ్ ఎక్స్పర్ట్, ఒకరు ఎలక్ట్రానిక్స్ మేధావి, ఒకరు సెన్సార్లను ఎలా మోసం చేయాలో తెలిసినవాడు, మరొకరు డ్రైవింగ్ మరియు లాజిస్టిక్స్ చూసుకునే వ్యక్తి. వీళ్లంతా కలిసి ఇటలీలోని ఒక పాత గోదాములో ఆంట్వెర్ప్ వాల్ట్ లాంటి ఒక నమూనాను తయారు చేశారు. నెలల తరబడి ప్రాక్టీస్ చేశారు. చీకట్లో కూడా కేవలం స్పర్శతో సెన్సార్లను ఎలా దాటాలో నేర్చుకున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక మనిషి తన లక్ష్యం కోసం ఎంతటి సహనాన్ని ప్రదర్శిస్తాడు. 3 ఏళ్ల పాటు ప్రతిరోజు ఒక నటన జీవించడం, ప్రతి క్షణం దొరికిపోతాననే భయం ఉన్నా ముఖం మీద చిరునవ్వు చెరగకుండా చూసుకోవడం అనేది మామూలు విషయం కాదు. అది పర్ఫెక్షనిజం. ఆ రోజు ఫిబ్రవరి 15, శనివారం రాత్రి డైమండ్ సెంటర్ ఆఫీసులన్నీ మూతపడ్డాయి. వీధిలో మనుషుల సడి లేదు. నాటర్ బార్టోలో తన టీంతో కలిసి భవనం వెనుక వైపు నుంచి లోపలికి ప్రవేశించాడు. ముందుగా వాళ్లు కెమెరాల కళ్లు కప్పారు. ఎలాగంటే, ముందే రికార్డ్ చేసిన పాత ఫుటేజీని లైవ్ ఫీడ్ లోకి పంపడం ద్వారా. అప్పట్లో అది చాలా క్లిష్టమైన టెక్నిక్. వాల్ట్ దగ్గరకు చేరుకున్నాక అసలు పరీక్ష మొదలైంది. ఆ తలుపు మీద 2 సెన్సార్లు ఉన్నాయి. అవి ఒకదానికొకటి అయస్కాంత బలంతో అతుక్కుని ఉంటాయి. తలుపు తీసిన వెంటనే ఆ బలం విచ్ఛిన్నమై అలారం మోగుతుంది. కానీ ఈ గ్యాంగ్ ఏం చేసిందంటే, ఒక ప్రత్యేకమైన అల్యూమినియం ప్లేట్ ను ఆ సెన్సార్ల మధ్య ఉంచి సెన్సార్లకు అలారం సిగ్నల్ వెళ్లకుండా బైపాస్ చేశారు. ఇది చూస్తుంటే ఒక హాలీవుడ్ సినిమా సీన్లా అనిపిస్తుంది, కానీ అది నిజం. లోపలికి వెళ్లాక చీకటి. వెలుతురు వేస్తే లైట్ సెన్సార్లు గుర్తుపడతాయి. కాబట్టి వాళ్లు ఇన్ఫ్రారెడ్ గ్లాసెస్ పెట్టుకున్నారు. గాలిలో ఉష్ణోగ్రత పెరిగితే హీట్ సెన్సార్లు అలారం మోగిస్తాయి. అందుకే వాళ్లు బాడీ టెంపరేచర్ ను కప్పిపుచ్చే ప్రత్యేకమైన దుస్తులు ధరించారు. అడుగు తీసి అడుగు వేయడానికి కూడా భయపడాలి. ఎందుకంటే కింద ఉన్న సిస్మిక్ సెన్సార్లు చిన్న శబ్దాన్ని కూడా పసిగడతాయి. కానీ నాటర్ బార్టోలో టీం ప్రతి అడుగును లెక్కేసి వేశారు. వాళ్లు ఆ వాల్టులోని 123 సేఫ్ డిపాజిట్ బాక్సులను పగలగొట్టారు. డైమండ్లు, బంగారు కడ్డీలు, విదేశీ కరెన్సీ, సంచులకు సంచులు నిండిపోతున్నాయి. ఆ గదిలో ఉన్నప్పుడు వాళ్లకి తెలుసు, బయట ప్రపంచం వాళ్లని దొంగలుగా చూస్తుందని. కానీ ఆ క్షణంలో వాళ్లు ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న శిల్పుల్లా భావించారు. దొంగతనం పూర్తయ్యాక వాళ్లు ఎటువంటి ఆధారాలు వదలకుండా బయటకు వచ్చారు. కానీ ఇక్కడే కథలో ఒక పెద్ద మలుపు ఉంది. ఏదైనా గొప్ప కార్యం చేసినప్పుడు మనిషి చేసే చిన్న పొరపాటే అతని పతనానికి దారితీస్తుంది. నాటర్ బార్టోలో తన స్నేహితుడు స్పీడీతో కలిసి ఇటలీకి తిరిగి ప్రయాణమయ్యాడు. దారిలో అడవి ప్రాంతంలో కొన్ని సాక్ష్యాలను తగలబెట్టాలని నిర్ణయించుకున్నారు. కానీ స్పీడీ అనే వ్యక్తి కంగారులో ఆ చెత్తను సరిగ్గా తగలబెట్టకుండా అక్కడే పడేసి వెళ్లిపోయాడు. ఆ చెత్తలో నాటర్ బార్టోలో తిన్న ఒక సగం తిన్న శాండ్విచ్ ఉంది.
ఆ శాండ్విచ్ మీద ఉన్న DNA ఆధారంగా పోలీసులు అతన్ని గుర్తుపట్టారు. ప్రపంచంలోనే అత్యంత తెలివైన దొంగతనం చేసిన వ్యక్తి ఒక చిన్న ముక్క శాండ్విచ్ వల్ల దొరికిపోయాడు. లియోనార్డో నాటార్బార్టోలో పట్టుబడ్డాక జైలుకు వెళ్లాడు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే దొంగిలించిన $100 మిలియన్ సొత్తు ఎక్కడుందో ఇప్పటికీ ఎవరికీ తెలియదు. పోలీసులు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ఆ వజ్రాల జాడ దొరకలేదు. జైలు నుంచి బయటకు వచ్చాక నాటార్బార్టోలో ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు అందరినీ ఆలోచింపజేశాయి. నేను ఆ వజ్రాలను దొంగిలించలేదు, కేవలం నా తెలివితేటలను పరీక్షించుకున్నాను. ఆ వాల్ట్ను తయారు చేసిన వాళ్ళు అది అజేయమని చెప్పారు, నేను అది కాదని నిరూపించాను అన్నాడు. అంతేకాదు, ఆ దొంగతనంలో ఇన్సూరెన్స్ ఫ్రాడ్ కూడా ఉందని, డైమండ్ వ్యాపారులే తనను సంప్రదించారని ఒక పెద్ద బాంబు పేల్చాడు. నిజం ఏదైనా ఆ యాంట్వర్ప్ దొంగతనం చరిత్రలో ఒక క్లాసిక్ ఉదాహరణగా నిలిచిపోయింది. మనిషి మేధస్సుకు సరిహద్దులు లేవని, అదే సమయంలో ప్రకృతి వైచిత్రి వల్ల అతి చిన్న పొరపాటు కూడా ఎంత పెద్ద సామ్రాజ్యాన్నైనా కూల్చేయగలదని ఈ కథ మనకు నేర్పుతుంది. యాంట్వర్ప్ వాల్ట్ ఇప్పుడు మరింత పటిష్టంగా ఉండొచ్చు, కానీ లియోనార్డో నాటార్బార్టోలో చేసిన ఆ సాహసం మాత్రం ప్రపంచ క్రైమ్ హిస్టరీలో ఒక మాస్టర్ పీస్. పర్ఫెక్షనిజం అంటే కేవలం విజయం సాధించడం మాత్రమే కాదు, ఆ ప్రయాణంలో ప్రతి అడుగులోనూ ఒక స్పష్టత ఉండటం. కానీ ఆ స్పష్టతలో ఒక చిన్న మచ్చపడిన మొత్తం చిత్రం మారిపోతుంది. ఈ కథ వింటుంటే మనకు అనిపిస్తుంది, నిజంగా దొంగతనం తప్పు కావచ్చు, కానీ ఆ ప్లానింగ్, ఆ ధైర్యం, ఆ మేధస్సు చూస్తుంటే ఒక రకమైన ఆశ్చర్యం కలగక మానదు. అందుకే దీన్ని ద పర్ఫెక్షనిస్ట్స్ అంటారు, ఎందుకంటే వాళ్ళు దొంగతనాన్ని కూడా ఒక కళగా మార్చారు. ఈ అద్భుతమైన కథలోని లోతుల్ని, ఆ నేరగాళ్ల మైండ్ గేమ్ ను మీరు ఎలా విశ్లేషిస్తారు? మీకు ఇటువంటి మరిన్ని రియల్ లైఫ్ క్రైమ్ మాస్టర్ ప్లాన్స్ గురించి తెలుసుకోవాలని ఉంటే ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. తదుపరి వీడియోలో మరో ఆసక్తికరమైన మిస్టరీతో కలుద్దాం.